హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డైలీ వ్లాగ్స్. చూస్తున్నారు కదా ఈ 3 పూల కుండీలని. సో యాక్చువల్గా ఈ పూల కుండీలు కాకపోతే నేను నాటింది మొక్కలు. సో నేను నాటానని చెప్పడం కంటే బ్రతికిచ్చాను. ఆల్రెడీ అందులో ఉన్నవి. నేను పీజీలో ఉంటాను ఫ్రెండ్స్. నేను హాస్టల్లో ఉంటాను. నేను ఉండేది పెంట్ హౌస్ 2 షేరింగ్లో ఉంటాను హైదరాబాద్లో. చిన్న జాబ్ చేస్తూ ఉంటాను నేను. సో నేను హాస్టల్కి వచ్చినప్పుడు ఇవి చచ్చిపోయే స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఈ 3 మొక్కలు, తులసి మొక్క, కరివేపాకు మొక్క, ఇంకొచ్చేసి కలబంద, ఈ 3 చనిపోయే స్టేజ్లో ఉన్నాయి. ఇంతకుముందు రూమ్లో ఉన్నాయన్నమాట. రూమ్లో ఉండి మొత్తం ఎండిపోయి మొత్తం చెత్త చెదారం పేపర్లు అవన్నీ ఉన్నాయి. నేనే బయట పెట్టాను. బయట పెట్టి ఆ పాదుల దగ్గర వాటన్నిటిని క్లీన్ చేశాను. అవి జస్ట్ 2 పీసెసే ఉన్నాయన్నమాట. కలబంద 2 పీసెస్. ఈ కరివేపాకు చెట్టు అయితే అసలుకి చిన్నదనమాట, ఎండిపోయి ఉందన్నమాట, బాగా ఎండిపోయి ఉంది. రెబ్బలు అట్లాంటివి ఏమీ లేవు. ఇంకోటి వచ్చేసి తులసి మొక్క. ఆ తులసి మొక్క అయితే ఇంకా చచ్చిపోయిందని చెప్పాలి. ఇంకా జస్ట్ ఉందంటే ఉంది, మొత్తం చచ్చిపోయింది. వాటన్నిటిని నేను బయట పెట్టి కంప్లీట్గా పాదుల దగ్గర నీట్గా క్లీన్ చేసి, యాక్చువల్గా ఏంటంటే వాటిలో ఉంది ఇసుకుందనమాట. అంటే మట్టి లేకుండా ఇసుకుంది ఆ మూడిట్లో. నేనే బయట నుంచి మట్టి తీసుకొచ్చి వేసి ఎట్లాగైనా వాటిని బ్రతికిద్దామని చెప్పేసి కొంచెం నల్ల మట్టి అవన్నీ తీసుకొచ్చి వేసి వాటన్నిటిని మంచిగా అట్లా పెట్టాను అనమాట. పెట్టి డైలీ లైట్గా వాటర్ పోస్తూ ఉన్నాను. అవి బతుకుతాయా లేదనే నాకైతే తెలియదు. ఖచ్చితంగా బతకాలి అని చెప్పేసి డైలీ రెగ్యులర్గా మార్నింగ్ లేసి వాటర్ పోసేవాడిని. మొత్తం క్లీన్ చేసి వాటర్ పోసి అట్లా పెంచడం వల్ల ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విధంగా తయారైనాయి అనమాట 3. నాకు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు యాక్చువల్గా మొక్కలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మొక్కలన్నా, పూల మొక్కలన్నా, చెట్లన్నా, నేచర్ అంటే చాలా ఇష్టం. అందుకే వీటి కోసం అంత రిస్క్ తీసుకున్నాను. బయట నుంచి మట్టి తీసుకొచ్చి. యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు నా పూల కుండీలు కూడా కొన్ని ఇరిగిపోయాయి అనమాట. నేనే అది బాటిల్తో ఒకటి కోసి అట్లా పెట్టాను నేను. సో ఇవి ఉన్నాయి కదా, ఇవి చూశారు కదా, డైలీ మా ఫ్రెండ్స్ వాటిని ఫేస్కి రాసుకుంటూ ఉంటాడు. కలబంద ఫేస్కి మంచిదని చెప్పేసి డైలీ రాసుకుంటూ ఉంటాడు. సో ఇది చూసారు కదా, ఇది నేనే కోసి పెట్టాను అనమాట. అట్లా అది ఇంతకుముందు ప్లాస్టిక్తో ఉంటే మొత్తం విరిగిపోయింది. సో కరివేపాకుది కూడా విరిగిపోవచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మా ఫ్రెండ్ తినటానికి చెప్పి క్యారెట్లు పెట్టుకున్నాడు ఆన్లైన్లో. మొత్తం తిన్నాడు. ఇది బాగాలేదని చెప్పేసి పడేసాడు అనమాట. సో ఇది చూస్తేనేమో లైట్గా వచ్చి మొలిసేదానిలాగా ఉంది. దాని వేర్లు లైట్గా అసలుకి అంటే నాచు ఉంటారు చూసారా, నాచు ఆ టైప్లో ఉందన్నమాట, పాకురు ఆ టైప్లో. సో ఇది బ్రతికిద్దా లేదా అని చెప్పేసి నాడదామని చెప్పేసి అనుకున్నాను. దానికోసం అని చెప్పేసి ఇది తీసుకొచ్చాను. డస్ట్బిన్ దగ్గర పడేశాడు, నేనే తీసుకొచ్చాను. చూశారు కదా, పచ్చగా పాకూరు పెట్టుంది, మొత్తం వడబడిపోయింది అనమాట అది. సో దీన్ని బ్రతికిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. చూసుకోవచ్చు మీరు, మొత్తం వడబడిపోయింది. కాకపోతే లైట్గా అక్కడ గ్రీనరీగా ఉందన్నమాట, అంటే పాచిలాగా. సో అట్లా ఉంటే మనకి ఎక్కువ హోప్స్ అనమాట, మొక్క అది బ్రతికిద్ది అనే దానికి కొంచెం సైన్ అనమాట, అది బ్రతికిద్ది దానివల్ల అని చెప్పేసి. ఈ కరివేపాకు మొక్క దగ్గర అయితే నాడదామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఒక వారం తర్వాత అది మొలిసిందా లేదా, దానికి వేర్లు వచ్చాయా అని చెప్పేసి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సో ఈ చెట్టు డైలీ మా ఫ్రెండ్ అయితే ఫేస్కి రాసుకోవడం జరుగుతుంది. ఇంకా ఒక 4 రోజుల నుంచి తుప్పర పడతా ఉంది కదా, లైట్గా చినుకులు పడతా ఉన్నాయి కదా హైదరాబాద్లో, వాటికి ఇంకా గడ్డి పక్కన అన్నీ మొలిసాయి అనమాట. ఆ గాలికి ఆ చెట్లు అట్లా ఊగుతుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మొక్కలు ప్రేమించే వాళ్ళు, నేచర్ని ప్రేమించే వాళ్ళకైతే అది ఆ అనుభూతి అర్థమవుతుంది. ఎందుకంటే మనం పెంచిన మొక్కలు, మనం బ్రతికించిన మొక్కలు అట్లా పెరిగి ఆ గాలి కట్టి ఇటు ఊగుతుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అది మీకు తెలుసు. ఈ క్యారెట్ని అయితే నాడదామని చెప్పేసి అనుకుంటున్నాను కరివేపాకు చెట్టు దగ్గర. లైట్గా పాదు లాంటివి తీసి నాటదాము. చూసారు చుట్టుపక్కల గడ్డి కూడా మొలిసిందనమాట. ఈ వర్షాలకి తుప్పర పడుతుంది కదా, 4 రోజుల నుంచి తుప్పర పట్టడం వల్ల ఆ గడ్డి కూడా మొలిసింది. సో చూద్దాం, ట్రై అయితే చేద్దాము, అది బతికిద్దో లేదో అని తర్వాత సంగతి. ఫస్ట్ నేనైతే మ్యాక్సిమం నాకైతే 100కి 99.99% హోప్స్ ఉన్నాయి అది బతికిద్దని. ఎందుకంటే దానికి పాకూరులాగా ఉందన్నమాట, అంటే కొంచెం గ్రీనరీగా, దానివల్ల ఏదైనా అది బ్రతికిద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో పాదులాగా తీస్తున్నాను, సరిపోయిద్దని అనుకుంటున్నాను ఇది. ఆ పక్కమ్మటి అసలు పిచ్చి చెట్లు కూడా ఎమ్మటే వచ్చినాయి అనమాట.
ఈ నేల కూడా బాగా సారవంతంగా ఉంది. మంచిగా అంటే ఎక్కువ సారవంతం అంటారు కదా, సారంగా ఉందన్నమాట బాగా చూసుకోవచ్చు. ఇది బ్రతికితే నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫ్రెండ్స్. అది ఆ పక్కమ్మడి పిచ్చి మొక్కలు అవి భలే ఎమ్మటే వచ్చాయి ఫ్రెండ్స్. అవి అంటే 4 రోజు నుంచి తుప్పర పడుతుంది కదా, వెంటనే మొలిచాయి అన్నమాట అవి. సో చూశారు కదా, ఆ మొదల దగ్గర అయితే పెడదాము. వీటికి విత్తనాలు ఉంటాయో లేదో తెలియదు ఫ్రెండ్స్. కాయలనే పెట్టాలని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. విత్తనాలు ఉంటాయో లేదో నాకు తెలియదు. సో అది చూస్తే కొంచెం ఆ పాలు సరిపోయేటట్లేదు, కొంచెం లోతుగా తీస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకే మళ్ళీ డౌట్ వచ్చి తీశాను. మళ్ళీ చేస్తుంది కరెక్ట్గా చేయాలని చెప్పేసి అది సరిపోదని చెప్పేసి మళ్ళీ అది తీసి పక్కన పెట్టి కొంచెం లోతుగా తీస్తున్నాను పాదు. చూస్తున్నారు కదా ఆ మట్టి ఎంత సారవంతంగా, ఎంత అది అంటారు కదా పోషక విలువలతో కలిగి ఉందో మీకు ఆ మట్టిని చూస్తే మీకు అర్థమైద్ది. ఆ మట్టిలో ఏది వేసినా ఊరుకునే అట్లా మొలిసిద్ది ఫ్రెండ్స్. అది అట్లా ఉంది ఆ మట్టి, ఆ సాయిల్. సో కొంచెం లోతుకు తీద్దాం, ఎందుకైనా మంచిది. పైన తీస్తే మళ్ళీ అది లోపలికి వెళ్ళక గాలి ఆడి మళ్ళీ అది ఎదిగే అవకాశం ఉండదు. సో మొత్తానికైతే కొంచెం లోతు తీసి పెట్టేశాను. మొత్తానికైతే లోతు తీసి పెట్టేసి మట్టేస్తున్నాను చుట్టూరు. మీరు కోరుకోండి అది బ్రతకాలని చెప్పేసి. ఒక వారం తర్వాత మీకు వీడియో తీసి చూపిస్తాను. వెదర్ కూల్గా ఉంది, చాలా అంటే చాలా కూల్గా ఉంది, మంచిగా వాతావరణం. ఈ గాలికి ఆ చెట్లు, ఆ కరివేపాకు చెట్లు, ఆ తులసి మొక్కలు ఊగుతూ ఉంటే నాకు చాలా చూడటానికి చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బ్రతికించిన చెట్లే కదా. చాలా గ్రీన్గా అంటే గ్రీన్గా ఉంది కరివేపాకు చెట్టు. మొత్తానికైతే నాటాను. లైట్గా వాటర్ పోద్దాం, వాటర్ పోయిపోతే మళ్ళీ నాటి కూడా సుఖం ఉండదు. లైట్గా కొన్ని వాటర్ పోస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ పోస్తే చచ్చిపోయే అవకాశం ఉంటుంది. సో మరీ ఎక్కువ కాకుండా లైట్గా అట్లా పోస్తే సెట్ అవుతుంది. మరీ మొక్క మీద కాకుండా చుట్టుపక్కల పోయాలి. లైట్గా వాటర్ పోసేసాను. సో వాటర్ పోయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూద్దాం, మొత్తానికైతే చూద్దాం వారం తర్వాత. సో ఇక్కడ చూశారు కదా, ఇక్కడ రావి చెట్టు చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి ఇక్కడ. ఒక పోలుకుండి తెచ్చి వీటిని కూడా అందులో పెడదామని చెప్పేసి అనుకున్నాను. ఇవి ఇక్కడ మొలవడానికి కారణం ఏంటంటే ఈ పెద్ద చెట్టు అనమాట. ఈ పెద్ద చెట్టు మీదకి ఈవినింగ్ అయితే చాలు పక్షులు అవన్నీ వస్తాయి. ఆ రావి చెట్టు మీద ఉండే పూత, పురుగులు అవి తినేటప్పుడు అవి ఆ పుప్పటి రేణువులు అంటారు కదా, అట్లాంటివి అవి తినటం వల్ల అవి అటు ఇటు తిరుగుతూ ఉండి అవి ఇక్కడికి వచ్చి ఇట్లా బయటికి వెళ్ళటం వల్ల అవి ఇట్లా పడి ఇట్లా మొలిచే అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ మొలిచాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రావి చెట్టు వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్రెండ్స్, మిగతా చెట్లు ఏం చేస్తాయంటే మార్నింగ్ ఆక్సిజన్, నైట్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. కానీ రావి చెట్టు అట్లా కాదు, మార్నింగ్ అయినా రాత్రి అయినా సరే ఆక్సిజనే రిలీజ్ చేస్తాయి. అది మెయిన్ బెనిఫిట్ అనమాట రావి చెట్టు వల్ల. సో ప్యూర్గా ఆక్సిజన్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది డే అండ్ నైట్. సో నెక్స్ట్ వీక్ ఎర్రగడ్డ వెళ్ళి అక్కడ ఒక పూలకుండి తెచ్చి వాటిలో ఈ చిన్న మొక్కలను అయితే నాటుతాను. సో ఇదైతే ఓకే, సెట్ అయింది. ఇది క్యారెట్ ఆశిద్దాం, అందరం కోరుకుందాం. అది ఏర్లు వచ్చేసి
ఒక కాయ అయినా ఇవ్వాలని చెప్పేసి. ఇదన్నమాట మిస్ నా చిన్న గార్డెన్ ఇది. ఈ తులసి లీవ్స్ ఉంటాయి కదా, డైలీ ఒక రెండైనా తింటాను మంచిగా. మార్నింగ్ లేచి బ్రష్ చేసిన తర్వాత ఒక రెండు ఆకులైనా తుంచుకొని తినడం జరుగుతుంది. వీటి గురించి ఎవరో పట్టించుకోకపోయినా కానీ వాటందరికి అవే భలే మొలిసాయి. సో మనం పెంచిన వాటికంటే, మనం కేర్ చేసుకొని పెంచిన వాటికంటే ఇట్లా మొలిసాయి, ఎక్కువ రోజులు బ్రతుకుతాయి అని చెప్పేసి నా నమ్మకం. ఎందుకంటే అవి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటాయి, వాటందరికి అవే నీళ్ళు అవన్నీ సంపాదించుకుంటా అట్లా మొలుస్తూ ఉంటాయి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ నా చిన్న గార్డెన్ అనమాట ఇది. సో ఇప్పటివరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.